హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్ అన్నిట్లో గూడా అంటే మేజర్‌గా జరిగిన అన్ని ఎగ్జామ్స్‌లో 2017 నుంచి 2023 వరకు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్‌లో వచ్చిన హిస్టరీ బిట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది. సో, ఈ హిస్టరీ బిట్స్ అన్నీ అంటే ఇప్పుడు ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర ఈ 3 కూడా ఉంటాయన్నమాట. మొత్తం ఈ పీడిఎఫ్స్ 3 పీడిఎఫ్స్‌గా చేశాను. అంటే మొత్తం కలిపి దాదాపు 1000 బిట్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా వీడియో పెట్టాలన్నా కూడా చాలా టైం పడుతుంది కాబట్టి, టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి, ఇప్పుడు ఎగ్జామ్‌కి, గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో, అందువల్ల పీడిఎఫ్స్‌ని మీకు ఆహ్, డైరెక్ట్‌గా లింక్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికని లింక్స్ ఇవ్వటం జరుగుతుంది. లేదా మీరు నాకు మెయిల్ చేయండి. మెయిల్‌కి నేను మీ మెయిల్‌కి డైరెక్ట్‌గా రిప్లై ఇస్తూ పీడిఎఫ్స్‌ని సెండ్ చేస్తాను. సో, దానివల్ల ఏంటంటే ఎంతమంది పీడిఎఫ్స్‌ని యూజ్ చేసుకుంటున్నారనేది ఒక ఐడియా అయితే నాకొస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో పీడిఎఫ్స్‌ని క్రియేట్ చేసి పెట్టాలా? వద్దా? అనేది డిసైడ్ చేసుకుంటామనమాట. సో, ఇప్పుడు దీనికొచ్చేసరికి ఇందులో 3 పీడిఎఫ్స్ ఉంటాయి. 3 కూడా అన్నీ మిక్స్ అయి ఉంటాయి. అన్నీ ఎగ్జామ్ వైస్‌గా వచ్చిన క్వెషన్స్ అనమాట. ఎగ్జామ్ నేమ్ ఉంటుంది. బిట్స్ ఉంటాయి. బిట్స్ కింద ఆన్సర్స్ ఉంటాయి. సో, ఆన్సర్స్‌ని మీరు రిఫర్ చేసుకోవచ్చు. మీరు పెట్టుకున్న ఆన్సర్స్ కరెక్టా కాదా అనేది మీరు డౌన్‌లోడ్ చేసి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ అంటే భారతీయ సమాజం మీద వచ్చిన ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో వచ్చిన బిట్స్ అన్ని 1000 బిట్స్‌ని పీడిఎఫ్‌గా చేసి పెట్టడం జరుగుతుంది. అండ్ ఇది చేయటానికి దాదాపుగా ఒక 1 వీక్ టైం పట్టింది. ఈ పీడిఎఫ్ క్రియేట్ చేయడానికి, ఇది అంతా ప్లాన్ చేయడానికి కూడా. సో, దయచేసి మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గనక చాలా సపోర్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్‌గా వీడియోస్ పెట్టడానికైనా కూడా. ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు తీసుకోవాలనుకున్న పీడిఎఫ్స్ తీసుకోవచ్చు. బట్ మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే గనక ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ నా మెయిల్ ఐడీ ఏంటంటే కింద మీ కామెంట్ సెక్షన్‌లో పిన్ చేసి పెడతాను ఫస్ట్ కామెంట్‌లో. ఈ 3 పీడిఎఫ్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గనక నెక్స్ట్ వీడియోని ఒక 2, 3 డేస్‌లో నెక్స్ట్ భారతీయ సమాజం టాపిక్‌ని 1000 బిట్స్‌ని పీడిఎఫ్స్ చేసి మీకు అందిస్తాననమాట. సో, ఇంతకుముందు మళ్ళీ మోడల్ పేపర్స్ అవి కూడా వీడియోస్ పెట్టాను ఎక్స్‌ప్లనేషన్స్ కొన్ని. ఒకవేళ టైం లేకపోతే మీకు మోడల్ పేపర్స్ కూడా పీడిఎఫ్స్ చేసి పెట్టడం జరుగుతుంది. సో, ఇక్కడ చూస్తే గనక 3 పీడిఎఫ్స్ ఉన్నాయి గదా! ఇది హిస్టరీ పీడిఎఫ్ 1, హిస్టరీ పీడిఎఫ్ 2 అండ్ హిస్టరీ పీడిఎఫ్ 3. సో, ఇట్లా క్వెషన్స్ ఉంటాయి. అంటే ఏ ఎగ్జామ్‌లో ఈ బిట్స్ వచ్చాయి అనేది మీకు ఇట్లా ఉంటుంది. సబ్ ఇన్స్‌పెక్టర్ ఫైనల్ రిటన్ ఎగ్జామ్. సో, ఈ ఎగ్జామ్‌లో వచ్చిన బిట్స్ అన్నమాట ఇవి. 27 బిట్స్ ఇచ్చారు. ఈ ఎగ్జామ్‌లో వచ్చిన 27 బిట్స్. ఆ 27 బిట్స్ అయిపోగానే కింద ఇట్లా ఆన్సర్స్ ఉంటాయి. సో, మీరు అది పెట్టుకున్న తర్వాత ఇది రిఫర్ చేసుకోవచ్చు. కరెక్షన్స్ చేసుకోవచ్చు. సో, ఏ ఎగ్జామ్స్‌లో ఎన్ని బిట్స్ వచ్చాయో ఆ బిట్స్ తర్వాత దాని వరకు ఆన్సర్ సెపరేట్‌గా ఉంటుంది. అది అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ వస్తుంది. ఇట్లా ఈ పీడిఎఫ్‌లో అయితే మొత్తం 48 పేజెస్ ఉన్నాయి. సో, ఇది సెకండ్ పీడిఎఫ్. ఇందులో గ్రామ వార్డు సచివాలయంలో వచ్చిన క్వెషన్స్. సో, ఇవన్నీ కూడా ఇట్లా ఎగ్జామ్ వైస్‌గా వచ్చిన బిట్స్ అన్నమాట. ఇందులో అన్ని 3 హిస్టరీలు అంటే ప్రాచీన హిస్టరీ, మధ్యయుగ హిస్టరీ, ఆధునిక చరిత్ర అన్నీ కలిపి ఉంటాయి. సో, ఇది థర్డ్ పీడిఎఫ్. ఇందులో పోలీస్ కానిస్టేబుల్ అండ్ సో, కంపల్సరీగా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. మెయిల్ ఐడీ నేను కింద కామెంట్ సెక్షన్‌లో పెడతాను అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. సో, ఖచ్చితంగా మీరు ఇది ప్రిపేర్ అవ్వాలి. అండ్ మీకు మంచి రివిజన్‌గా కూడా ఇది యూజ్ అవుతుంది. మొత్తం కూడా ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. తప్పకుండా మెయిల్ చేయండి. ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.